సునీత 7731 కామెంట్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోండి. అంటే మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ విషయం గురించి గురుగారు కాళహస్తి వెళ్ళి తిరుపతి వెళ్ళాము, పర్వాలేదు కదా గురువుగారు చెప్పండి. ఇలా వెళితే ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాలే. అంటే కాళహస్తి వెళ్ళి తిరుపతి వెళ్ళదన్నటువంటి విధవలు ఎవరు? అటువంటి విధవలని నాకు ఒకసారి చెప్పండి. ఏ శాస్త్రంలో చెప్పబడిందో నాకు చెప్తే నేను 10 మందికి వెళ్ళొద్దని ప్రచారం చేస్తాను. ఎందుకంటే నన్ను కనీసం రోజుకు 1,00,000 మంది చూస్తాను. నేను ప్రచారం చేస్తాను ఆ విషయంలో. ఆ విషయాన్ని గమనించుకోండి. ఆయన కాళహస్తి వెళ్ళి నేను వెళ్ళాను, హాయిగా కాళహస్తి వెళ్ళి కాళహస్తిలో దర్శనం చేసుకొని ఆ మరునాడు నేను తిరుపతి వెళ్ళాను. తిరుపతిలో మంచి స్వామివారిగా మంచి దర్శనం చేసుకున్నాను, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుకున్నాను. కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బందులు అయితే ఏం కలగలేదు. మరి ఆ విషయాన్ని ఆలోచించండి. అలా వెళ్ళడం వల్ల ఈశ్వర దర్శనం చేసుకొని పరమాత్మ దర్శనానికి వెళ్ళవచ్చును, ఎక్కడ ఇబ్బంది లేదు. అలా వెళ్ళొద్దని వెళ్ళకూడదనేటువంటిది ఎక్కడ మనకు రాసి పెట్టలేదు. తప్పకుండా వెళ్ళవచ్చు, దానికి ఎటువంటి నష్టం లేదు, శుభం కలుగుతుంది. అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం. అలాగే ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈశ్వర పరమాత్మ అనుగ్రహాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. శుభమస్తు. నమస్కారం.